రామన్ గారికి షాల్వా గప్పి నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. విష జ్వరాల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆర్డీఓ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 110 మంది విద్యార్థినులు ఇంటి దగ్గర వైద్యం పొందుతున్నారని, మరికొంతమందికి పాఠశాలలోనే వైద్యం అందుతోందని చెప్పారు. పాఠశాల సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ను వెంటనే తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం దృష్ట్యా సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక త్వరలోనే పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తామని మంత్రి ఆనం హామీ ఇచ్చారు. నాకు తెలిసిన సమస్య ఇంతకుముందు త్రాగునీటి దున్నింది, దానికి సంబంధించి ఆర్ఓ ప్లాంట్ పోయినసారి పెట్టించాం. ఆర్ఓ ప్లాంట్ నడుస్తూ ఉంది. ఇక ఇక్కడ కాంపౌండ్ వాల్ సమస్య ఉంటుంది. ఈ కాంపౌండ్ వాల్ సమస్యని ఇంతకు ముందే పరిష్కారం చేద్దామని ప్లాన్ చేశాం. మరి ప్రహరీ నిర్మాణం చేయాలంటే ముందున్నటువంటి ఆత్మకూరు పోయే రోడ్డుని 4 లేన్ల రహదారిగా చేస్తున్నాం. అది 4 లేన్ల రహదారి మెజర్మెంట్స్ ఎక్కడికి వస్తాయి, ప్లాట్ఫామ్ ఎక్కడికి వస్తుంది, వాకింగ్ ట్రాక్ ఎక్కడికి వస్తుంది, అన్నీ కూడా కరెక్ట్ చేసి దాని పాయింట్స్ ఫిక్స్ చేయమన్నాను. అయిన తర్వాత తప్పకుండా కాంపౌండ్ వాళ్ళకి నిధులు ఇచ్చి దీనికి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రహరీ అనేది సమస్య కాదు. ఇక లోపల ఇంటర్నల్ కూడా బయట రోడ్డు పై నుంచి వచ్చేటువంటిది ఏదో మేము వచ్చినప్పుడు కొంచెం ఏదో వెట్ మిక్స్ ఏదో వేసి చేస్తున్నారు. పర్మనెంట్ సీసీ రోడ్ వేస్తాం, గ్రౌండ్స్ అన్నీ క్లియర్గా పెడతాం. ఎలాగో ఇక్కడ షాపర్కి సంబంధించినటువంటి హెలిప్యాడ్ ఇక్కడ ఉంది. ఎప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రాంతానికి వచ్చినా ఆ హెలిప్యాడ్ వాడతాం కాబట్టి గ్రౌండ్ అంతా కూడా నీట్గా తయారు చేసి ప్లాంటేషన్ కూడా ఎక్కువ చేయించి గ్రీనరీ కూడా వచ్చేటట్టు చేసి అవసరమైతే ఆ గ్రౌండ్ చుట్టూరు కూడా చిన్న వాకింగ్ స్ట్రిప్ లాగా పెడతాం. అలాగే మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా పిల్లల ఆటపాటలకి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు